సమృద్ధిగా కాల్షియం, కావలసినంత ఐరన్, బోలెడు విటమిన్లు ఉంటాయని పుస్తకాల్లో చదివి 3 పొద్దుల పాలకూర ఐటమ్స్ లాగించేస్తున్నారా? అది కూడా హైదరాబాద్ మార్కెట్లలో కొన్న పాలకూరని తింటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త, మీరు మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టుకుంటున్నారు. ఆరోగ్యం కోసమని తింటున్న పాలకూర మీ శరీరంలోకి లేనిపోని కొత్త రోగాలను మూటకట్టి తెస్తోంది. మన భాగ్యనగరంలో దొరికే పాలకూరలో ఐరన్ కంటే పురుగుల మందులే ఎక్కువగా ఉన్నాయట. ఇదెవరో మన ఊరి గురించి తెలియని వాళ్ళు చెబుతున్న మాట కాదు. సాక్షాత్తు మన గడ్డ మీద పుట్టిన బిడ్డలే జరిపిన పరిశోధనలో పాలకూర కట్టలు పురుగుల మందుల పుట్టలుగా ఉన్నాయని తేలింది. పంట కోసిన తర్వాత కీటకనాశనాలను ఉపయోగించే ప్రసక్తే ఉండదంటున్నారు ఆకుకూరలు సాగు చేసే రైతన్నలు. హైదరాబాద్ నగర శివార్లలోని పిర్జాదిగూడ నుంచి ఉప్పల్ పరిసర ప్రాంతాలకు ఇక్కడి నుంచే కూరలొస్తాయి. నెల రోజుల్లో పంట చేతికొస్తుందని, ఆ కాలంలో చీడపీడలు ఆశించకుండా అవసరమైన మోతాదులో పెస్టిసైడ్స్ వాడి ఆపుతామని రైతులు చెప్తున్నారు. తాము పంటను దళార్లకు అమ్మేస్తామని, వాళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు భారీ ఎత్తున ప్రమాదకర రసాయనాలు వాడి తమకు చెడ్డ పేరు తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. పిర్జాదిగూడ ఆకుకూరలు సాగవుతున్న వ్యవసాయ క్షేత్రాల్లో వాస్తవ పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రస్తుతం మనం తోటలో ఉన్నాం, చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు నెల రోజుల పాటు వాటిని సంరక్షించి వాటికి నీళ్లతో సహా వాటికి సంరక్షణ చేసిన తర్వాత వాటిని వ్యాపారవేత్తలు కూడా అమ్మకాలు కొనసాగిస్తారు. అయితే రైతులకు మాత్రము ₹2 కంటే కూడా ఎక్కువ ఆదాయం రాదు. అయితే వ్యాపారవేత్తలు దాదాపు 5 నుంచి 10 రూపాయలు కూడా వాళ్ళు లాభసాటి పొందే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ పంట ఎన్ని రోజులకు వస్తుంది, వీళ్ళు ఎలా అమ్మకాలు చేస్తారనే విషయంపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రైతున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఇది మీరు ఎన్ని రోజుల పాటు పంట పండిస్తారు? నెల లోపల పండిస్తాం. నెల లోపల పండించిన తర్వాత మీరు ఎలా చేస్తారు దీన్ని? పండించిన దాని తర్వాత మందు కొడతాము, మందు వేస్తాం, నీళ్ళు పెడతాము. నెల వరకు అంతవరకు కోసి మధ్య తరగతికి అమ్మేస్తాం. అయితే మధ్యవర్తులు ఏదైతే రసాయనాలు కలిపి కొన్ని కెమికల్స్ కలుపుతున్నారని వస్తుంది, అది నిజమే అంటారా? అది నిజమైంది కదా, మాకు రైతులకు లాస్ వచ్చింది. అందువల్లనే కదా రైతులు కానీ లాసు. మీరు ఎట్లా పండింది అట్లాగే అమ్ముతారు. అమ్మిన తర్వాత వాళ్ళు వాటిని రసాయనాలు పూల్చి కొద్దిగా కెమికల్స్ అద్ది వాళ్ళు అమ్మకాలు కొనసాగిస్తారు. అయితే ఎన్ని రోజుల పాటు ఉంటుంది అట్లా చేస్తే వాళ్ళు? అంటే ఈ రోజు కడితే పొద్దున్న తొరకలా ఇంకా అయిపోయి ఫ్రెష్ మాల్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఉండదు, ఇంకా నెక్స్ట్ పనిచేది మాల్ ఇది అట్లా. అయితే వీళ్ళు ఇట్లా మరి కెమికల్స్ వేసి ఇలా బయట అమ్ముతున్నారు, దీనివల్ల రైతుకి చెడ్డ పేరు వస్తుంది కదా? వస్తుందండి, వస్తారు. రైతుకి చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ మేమంతా తాజా పంపిస్తే వాళ్ళు అలా చేయకూడదు మళ్ళీ అట్లా. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, ఏదైతే వీళ్ళు దాదాపు నెల రోజుల పాటు కూడా వీటిని సంరక్షిస్తారు. తిరిగి ఈ ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకుకూరలను ఇలాగే వ్యాపారవేత్తలకు అమ్ముతారు. కానీ వ్యాపారవేత్తలు మాత్రం ఖచ్చితంగా వాటిని నిలువ ఉంచి దాదాపు 2 నుంచి 3 రోజులు వాటిని అమ్మకాలు కొనసాగించేందుకు ప్రధానంగా కొన్ని హానికరమైనటువంటి రసాయన పదార్థాలు వాడతారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు, ఇదే ఆకుకూరే తాజాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పండించిన పంట వెంటనే వాటిని కట్ చేసిన తర్వాత ఇలా కట్టల రూపంలో పెట్టారు. కట్టిన తర్వాత వీటిని వ్యాపారవేత్తలకు అమ్ముతారు. అమ్మ చెప్పమ్మ, ఎన్ని రోజులు పండిస్తారు మీరు? ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? నెలకోసారి వస్తుంది. కట్టలు ఎట్లా కడతారు? రూపాయికి కట్ట అమ్ముతాము. ఓకే, ఎవరికి అమ్ముతారు మీరు ఇది? వచ్చి వేసుకొని పోతారు వాళ్ళు, ఎవరు? వ్యాపారులు. వ్యాపారం వాళ్ళు వచ్చి. కాదు, ఇలాగే కోసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాయి? 1 రోజు 2 రోజులు ఉంటాయా? 2 రోజులు పని చేస్తుంది అంతే. అయితే మనం చూడొచ్చు, ప్రధానంగా 2 రోజుల పాటు మాత్రము ఇవి నిల్వ ఉండే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా వీటిపై క్రిమి సంహారక మందులు, తర్వాత కొన్ని ఏదైతే హానికరమైనటువంటి రసాయన పదార్థాలు వాడి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అయితే దీనిపైన మాత్రము ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపారవేత్తలను అడిగినట్లయితే రైతులు ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ మనకు స్పష్టంగా కనపడుతుంది, రైతులు వీటిని పండించిన తర్వాత కట్టల రూపంలో కట్టి వాటిని వ్యాపారవేత్తలకు అమ్ముతున్నారు. వీరు మాత్రం ఎటువంటి విధంగా రసాయనాలు కలపలేదనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ప్రభుతో ప్రవీణ్ కుమార్, HMTV, హైదరాబాద్. సమృద్ధిగా కాల్షియం, కావలసినంత ఐరన్, బోలెడు విటమిన్లు ఉంటాయని పుస్తకాలు చదివి 3 పొద్దుల పాలకూర ఐటమ్స్ తింటున్నారు. అది కూడా హైదరాబాద్ మార్కెట్లో కొన్న పాలకూరని తింటున్నారు. అయితే మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టుకుంటున్నారు. ఆరోగ్యం కోసమని తింటున్న పాలకూర మీ శరీరంలోకి లేనిపోని కొత్త రోగాలను మూటకట్టి తెస్తోంది.
మంచి ఆరోగ్యానికి ఆకుకూరలు ఎక్కువగా తినమంటారు సాధారణంగా డాక్టర్లు. మరీ ముఖ్యంగా పాలకూర తీసుకుంటే మరీ మంచిదని చెబుతారు. ఎందుకంటే పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుందని, దానివల్ల ఒంటికి బలం, రక్తం చేకూరుతాయని సలహా ఇస్తారు. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందంటారు. కానీ ఇదంతా మామూలుగా చెప్పుకునే మాట. హైదరాబాద్ మార్కెట్లలో దొరికే పాలకూర తింటే మాత్రం మీరు కొత్త కొత్త రోగాలను మూటగట్టుకున్నట్టే. వినడానికి వింతగా ఉన్నా ఇది పచ్చి నిజం. అది హైదరాబాద్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్లు పచ్చ కూరగాయలపై జరిపిన అధ్యయనంలో వెల్లడైన కఠోర వాస్తవం. ముదురు ఆకుపచ్చ రంగులో నవనవలాడుతూ కనిపించే పాలకూర కాలకూట విషంతో సమానమని ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్లు చేసిన సర్వేలో తేలింది. నగరంలోని అతి పెద్ద కూరగాయల మార్కెట్లో అమ్ముతున్న పాలకూర నమూనాలు సేకరించారు. మెహదీపట్నం రైతు బజార్, గుడిమల్కాపూర్ మార్కెట్తో పాటు శంషాబాద్ రైతు బజార్లోని పాలకూర కట్ట శాంపిల్స్ తీసుకుని పరీక్షలు జరిపారు. దీనిలో వెల్లడైన దిమ్మ తిరిగే నిజాలతో సర్వే జరిపిన పరిశోధకులకే కళ్ళు బైర్లు కమ్మాయి. దాదాపు 11 రకాల పురుగు మందుల ఆనవాళ్లు ఈ పాలకూర కట్టల్లో ఉన్నట్టు గుర్తించారు. వీటిలో క్లోరిపైరిఫాస్, ట్రయాజోఫాస్, సైపర్మెథ్రిన్, డెల్టామెథ్రిన్, ప్రెఫెనోఫాస్ అనే 5 భయంకర క్రిమి సంహారక మందులు తినేవాళ్ల శరీరాలకు జరపలేని చేటు చేస్తున్నట్టు తెలిసింది. మార్కెట్లో తీసుకున్న శాంపుల్స్లోనేమో దాదాపు 25% శాంపుల్స్లో ఈ పురుగు మందుల అవశేషాలు కనపడుతున్నాయి. రైతుల దగ్గర తీసుకున్న వాటిలో కేవలం 15% వాటిల్లోనే అవశేషాలు ఉన్నాయి. సో నరాల బలహీనత కానీ, నరాలకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు కూడా ఈ అవశేషాల వలన దాన్ని తినే మనుషులకు వస్తుంది. మూడోది, మన పునరుత్పత్తి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. కేవలం పాలకూరే కాదు, చుక్కకూర, పొన్నగంటి కూర, గోంగూర, తోటకూరలోనూ పురుగు మందులు అధికంగా వాడుతున్నారట. ఈ క్రిమిసంహారక మందుల్లో చాలా వరకు పోస్ట్ హార్వెస్ట్ పెస్టిసైడ్స్ గా గుర్తించారు. అంటే ఆకుకూరలు కోసిన తర్వాత వాటిపై చల్లినట్టుగా తేలింది. రైతులు పంట తీసిన తర్వాత కొనుక్కున్న వ్యాపారులే ఆకు నలిగిపోకుండా, ఎండిపోకుండా ఉండేందుకు, అలాగే రంగు కోల్పోకుండా ఉండేందుకు ఈ హానికారక రసాయనాలను వాడుతారట. మందులు చల్లంది రాదు, ఏదానికైనా మందే వస్తుంది. మందులు ఖచ్చితంగా చల్లాలంటారా? మందులు ఖచ్చితంగా చల్లాలి. మందులు లేని మనకు పంట వస్తలేదు. ఇప్పుడు మందులు వేస్తే గానీ దీన్ని మళ్ళీ ఇట్లాగే తడిగా ఉండాలంటే మందులు వేయాలంటారా? కావాలి తడి, మళ్ళీ మందులు కావాలి, మళ్ళీ తడిగా వస్తాయి. మనకు వాటర్ లేని ఏది మనము చేయలేము కదా, వాటర్ తోటే కదా అంతా. ఇలా పురుగు మందులు చల్లిన ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూర తినడం వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు సోకే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. సుదీర్ఘకాలం పాటు అత్యంత హానికర రసాయనాలు ఉన్న పాలకూర తింటే నరాల బలహీనత వంటి భయంకర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. స్త్రీలలో అయితే పుట్టబోయే బిడ్డలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. మెల్లగా కాలక్రమంలో రక్తంలోకి చేరే ఈ కాలకోట అవశేషాలు శరీరంలోని కొవ్వులోకి చేరి వెంటనే కాకపోయినా భవిష్యత్తులో తమ తడాఖా చూపిస్తాయని వైద్యులు వార్నింగ్ ఇస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, సరిగ్గా వాష్ చేయకుండా కనుక తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా మనకి ఈ నరాలు సంబంధించిన వాటి మీద ఎక్కువగా పడటం జరుగుతుంది. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ కొంతవరకు వాటి శాతం ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఇండైజెషన్స్ రావడం, లేకపోతే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో కూడా ఎదుగుదలలో చేంజెస్ రావడం జరుగుతుంటుంది అనమాట. మనకి చాలా వరకు వీటి వల్ల హాని జరుగుతుంది. సో ముఖ్యంగా డైజెషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ పిల్లల్లో అయితే ఎదుగుదలలో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. విషాన్ని ఎవరు చిలకరించినా చివరికి హాని జరిగేది కొనేవాళ్లకి, తినేవాళ్లకే. పాలకూరనే ఎక్కువగా వాడే వినియోగదారులు ఆరోగ్యం కోసం చేజేతులారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టవుతోంది.